హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ వన్ ప్లాన్ బై లోకేష్. ఈరోజు మనం ఈ వీడియోలో 20x40 నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ అయితే చూద్దాం. ఈ ఫ్లోర్ డైమెన్షన్స్ చూసుకుంటే 20x40, అదే స్క్వేర్ ఫీట్స్‌లో కన్వర్ట్ చేసుకుంటే 800 స్క్వేర్ ఫీట్ వస్తుంది. అదే గజాల్లో చూసుకుంటే 89 గజాలైతే వస్తుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద అయితే డిస్‌ప్లే చేస్తాను చూడండి. లైక్ ప్లాట్ సైజు, ప్లాట్ టైపు, 2 బీహెచ్‌కే, ఎస్టిమేషన్ కాస్ట్, బిల్డప్ ఏరియా ఎక్సెట్రా స్క్రీన్ మీద ఉంటుంది. పాజ్ చేసేది ఒకసారి చెక్ చేయండి. ఇంకా 2డీ ఫ్లోర్ ప్లాన్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా ఉంటుంది. ఓకే. ఇది ప్లాను జూమ్ చేస్తాను. మీకు ఇంకా క్లియర్‌గా విజిబుల్‌గా ఉంటుంది. చూడండి. ఓకేనా? ఇది విజిబులా? ఓకే. మనం ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎంట్రన్స్ 7 ఫీట్ 1 ఇంచ్ బై 4 ఫీట్ 9 ఇంచ్. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. రూమ్ డైమెన్షన్స్ అన్నీ కూడా వాల్ థిక్‌నెస్ తీయగా మైనస్ చేసి ఓన్లీ ఇన్నర్ డైమెన్షన్సే మీకు మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఓకేనా? వాల్ థిక్‌నెస్ అయితే మనం యాడ్ చేయలేదు. ఓకే. ఇదొకటి గమనించండి. నెక్స్ట్ బెడ్‌రూమ్ అయితే చూద్దాం. టెన్ ఫీట్ 11 ఇంచ్ బై 9 ఫీట్ 5 ఇంచ్. ఓకేనా? నెక్స్ట్ బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ బెడ్‌రూమ్‌కి 5 ఫీట్ 11 ఇంచెస్ టు 3 ఫీట్ 11 ఇంచెస్. మీకు చాలా స్పేషియస్‌గా బాగే వచ్చింది రూము. చిన్న సైట్ అనేసి మీరేమి అనుకోవద్దు. మీకు మంచిగా 2 బీహెచ్‌కే ప్లాన్ చేశాను ఇందులో. అలాగే ఇక్కడ హాల్ చూద్దాం. 12 ఫీట్ 1 ఇంచ్ బై 19 ఫీట్ 5 ఇంచ్. చాలా స్పేషియస్‌గా వచ్చింది. నెక్స్ట్ ఓకే. ఇది స్టెప్స్ ఏరియా. ఇక్కడ మనం ఇది కూడా చూద్దాం. ఎంత ఉందనేది. 5 ఫీట్ 11 ఇంచెస్ ఇంటూ వరకు 13 ఫీట్. ఓకేనా? నెక్స్ట్ కిచెన్ 7 ఫీట్ 7 ఇంచెస్. అలాగే 8 ఫీట్ 10 ఇంచెస్. లేదు మనం ఇక్కడ పూజా రూమ్ పెట్టుకుంటాం అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే చూద్దాం. 6 ఫీట్ 11 ఇంచెస్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ బెడ్‌రూమ్ చూద్దాం. 10 ఫీట్ 5 ఇంచెస్. అలాగే 13 ఫీట్ 2 ఇంచెస్. లేదు కబోర్డ్ వరకే చూసామనుకోండి వార్డ్‌రూమ్ వరకు 10 ఫీట్ 6 ఇంచెస్. 10/10 అనుకోండి రూమ్. ఓకేనా? అలాగైనా పర్లేదు. ఇది కూడా యాడ్ చేసుకో. ఓకే. ఈ బెడ్‌రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా చూద్దాం. 7 ఫీట్ 7 ఇంచెస్. 3 ఫీట్ 11 ఇంచెస్. ఓకేనా? ఇది మెజర్‌మెంట్స్ 20/40 హౌస్ ప్లాన్ 2 బీహెచ్‌కే. ఓకే. ఓవరాల్ ప్లాన్ అయితే ఇది 20/40 నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. అలాగే మీకేమైనా కస్టమైజ్డ్ ప్లాన్స్ కూడా కావాలనుకుంటే మనం డ్రా చేస్తున్నాం. వాట్సాప్ నంబర్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? కాంప్రమైజ్ లేకుండా స్పేషియస్‌గానే వచ్చింది. బెడ్‌రూమ్స్ చూసుకోండి ఇక్కడ. బెడ్‌రూమ్స్ బాగే వచ్చాయి. ఇక్కడ బాత్రూమ్ స్టాండర్డ్ సైజెస్ కానీ బాగే ఉంది. హాల్ స్పేషియస్‌గా ఉంది. వంటగది కూడా స్పేసెస్ సరిపోయింది. బాగే ఉంది. ఇంకెంతకంటే ఎక్కువున్నా వేస్ట్. బెడ్‌రూమ్ 10/10 ఇక్కడ బాత్రూమ్ కొంచెం పెద్దొచ్చింది. ఓకేనా? మీరిక్కడ చిన్న కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. మీరిక్కడ స్టెప్స్ ఉన్నాయి గదా! ఈ కిందన మీరు బాత్రూమ్ యాడ్ చేసి ఇది స్టోర్ రూమ్ చేసుకోవచ్చు. స్టోర్ రూమ్ లేదా డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడ. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది గదా! దీంట్లో ఇక్కడికి ఇలాగా మనం బ్లాక్ చేస్తే ఇది బాత్రూమ్. ఈ బెడ్‌రూమ్‌కి బాత్రూమ్ గనుక మనం ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. ప్లాన్ అయితే ఇది. మీకెలా అనిపించిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా నాకు కామెంట్‌లో షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.